నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధికి ఏటా 10 కోట్ల రూపాయలు కేటాయిస్తామని నెల్లూరులో తన కుటుంబ సభ్యులతో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకున్న మాజీ మంత్రి నారాయణ. రోడ్డు ఆక్రమిస్తే ఊరుకునేది లేదని, రాకపోకలు సాగించేందుకు రోడ్డు అవసరమంటూ నిరసన వ్యక్తం చేసిన పెళ్లకూరు మండలం పాలచూరు గ్రామ ప్రజలు. వైభవంగా చెన్నకేశవుడి బ్రహ్మోత్సవాలు. కన్నాల వీధిలో వెలిసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. ఘనంగా లక్ష్మీ నరసింహుడికి పల్లకీ సేవ. చిలుకూరు మండలంలోని కలువకొండ క్షేత్రంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి నిర్వహించిన పల్లకీ సేవలో విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. పార్టీ జెండాను మోస్తూ పార్టీ అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లేది కార్యకర్తలేనని మాజీ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పార్టీ శ్రేణులను ఆదుకోవాలనే ఆలోచనతో టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలో నిలిచిన పొంగూరు నారాయణ గెలుపొందాలనే కాంక్షతో ఆ పార్టీ శ్రేణులు అవిశ్రాంతంగా పోరాడారు. పార్టీ జెండా మోస్తూ పార్టీ అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లేది కార్యకర్తలేనని నారాయణ గుర్తించారు. తనతో పాటు రాత్రింబవలు శ్రమించిన పార్టీ కేడర్ను ఆదుకోవాలనే ఆలోచనతో టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. సతీమణి రమాదేవి, కుమార్తెలు సింధూర, షర్ణిలతో నారాయణ చర్చించారు. ఏటా తన కుటుంబ సంపాదనలో 10 కోట్ల రూపాయలను కార్యకర్తల సంక్షేమ నిధికి డిపాజిట్ చేయాలని వారు నిర్ణయం తీసుకున్నారు. ఈ 10 కోట్ల రూపాయలు పూర్తిగా కార్యకర్తల సంక్షేమానికే ఖర్చు చేయనున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నారాయణ మాట్లాడుతూ ముందుగా కార్యకర్తలకు గుర్తింపు కార్డులు అందజేస్తామన్నారు. కార్యకర్తల కుటుంబాల్లో ఏదైనా ఆర్థిక ఇబ్బంది ఏర్పడితే ఆ మేరకు సంక్షేమ నిధి నుండి వారికి సాయం అందించడం జరుగుతుందని ఆయన వివరించారు. తమకు రోడ్డు లేకుండా పలు కంపెనీలు ఆక్రమించాయని అధికారులు స్పందించి తమకు రోడ్డు ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. పెళ్లకూరు మండలంలోని పాలచూరు గ్రామ ప్రజలు తమకు రోడ్డు కావాలంటూ ఆందోళన చేపట్టారు. పెళ్లకూరు మండలంలోని పాలచూరు గ్రామ ప్రజలు కోనేటి రాజపాలెం నుండి కొనతనేరు వరకు ఉన్న 150 గ్రామాలను అనుసంధానం చేసే R&B రోడ్డును మేనకూరు సెజ్లోని కొన్ని కంపెనీలు ఆక్రమించడంతో తమకు రోడ్డు లేకుండా చేస్తున్నారని, R&B రోడ్డును తీసేసి ప్రహరీ గోడ కట్టే విధంగా వీరికి ఎవరు అధికారం ఇచ్చారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సెజ్లో పనిచేసే 2500 మంది ఉద్యోగులు ఈ రోడ్డు మార్గాన్ని కంపెనీలకు వెళ్లి రావాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఈ రోడ్డుని ఎట్టి పరిస్థితుల్లో మా గ్రామాల ప్రజలు వదులుకునేది లేదని, దీనిపై పోరాటం చేస్తామని పాలచూరు గ్రామస్తులు పేర్కొన్నారు. ఎన్నికల కౌంటింగ్ కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని, ఎక్కడైనా అల్లర్లు వంటివి జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్ హెచ్చరించారు. పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి డీఎస్పీ కార్యాలయంలో ఆమె అధికారులతో 2 గంటల పాటు చర్చించారు. కౌంటింగ్ రోజున ఎలాంటి చర్యలు తీసుకోవాలో వారికి వివరించారు. నియోజకవర్గాల్లోని సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతపై ఎస్పీ మల్లికా గర్గ్ ఆరా తీశారు. ఈ సమీక్షలో డీఎస్పీతో పాటు సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. కాబట్టి చాలా సెన్సిటివిటీ ఉంది. ఇప్పుడు మీ అందరికీ తెలుసు పల్నాడు డిస్ట్రిక్ట్లో దీని ముందు చాలా ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి. కాబట్టి మన డిస్ట్రిక్ట్ కొంచెం హై సెన్సిటివ్ డిస్ట్రిక్ట్లో ఉంది. సో దానికి కౌంటింగ్ రోజు ఏం అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరుగుంటా చేయడానికి దట్ ఈస్ అవర్ ప్రైమరీ ఆబ్జెక్టివ్. అది మన ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఉంది. సో దానికి నేను రివ్యూ చేయడానికి ఇప్పుడు ఈరోజు వచ్చాను. సత్తెనపల్లి సబ్ డివిజన్లో ఎట్లా చేస్తున్నారు. సో ఇక్కడ అందరూ ఆఫీసర్స్, డిఎస్పీ గారు, ఆల్ సిఐస్, ఎస్ఐస్తో కూడా ఇంటరాక్ట్ చేయడం జరిగింది.
వాళ్ళకి డిఫరెంట్ గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఎట్లా వాళ్ళు పని చేయాలి. అది మనం చాలా స్ట్రిక్ట్గా ఫాలో అప్ చేస్తున్నాము. అండ్ ఎవరు బైండ్ ఓవర్ లేదు, వాళ్ళకి ఫ్రెష్ బైండ్ ఓవర్ చేస్తున్నాము. దాని తర్వాత ఎవరు ఇప్పుడు డిఫరెంట్ కేసెస్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, ఇవి అన్ని పొలిటికల్ రైట్ కేసెస్ ఉన్నాయి. సో దానిలో మనం ఖచ్చితంగా రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేస్తున్నాము. ఆల్ అఫెండర్స్ ఎవరిది ఇప్పుడు ఉంది, వాళ్ళకి నెక్స్ట్ ఫ్యూ డేస్లో వాళ్ళది రౌడీ షీట్ ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది. సో ఇది దీంతో పాటు మనం కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ మొత్తం డిస్ట్రిక్ట్ వైడ్ చేస్తున్నాము. అక్కడ మనకి సిఏపిఎఫ్ కంపెనీస్ కూడా వచ్చినాయి. మన దగ్గర 7 కంపెనీస్ ఉన్నాయి మన డిస్ట్రిక్ట్లో. సో వాళ్ళ సర్వీసెస్ యూటిలైజ్ చేసి ఏపీఎస్పీ ప్లస్ మనకి చాలా బయట నుంచి కూడా బందోబస్తులో ఆఫీసర్స్ ఇవ్వడం జరిగింది. గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్లో ఆల్ ఇండియా తంజిమ్ ఏ ఇన్సాఫ్ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత కత్నా కార్యక్రమం జరుగుతుందని ఇన్సాఫ్ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఉచిత కత్నాలు చేయించుకునేవారు స్థానిక షాదీ మంజిల్కు సోమవారం ఉదయం 7 గంటలకు చేరుకోవాలన్నారు. ఈ ఉచిత కత్నా అవకాశాన్ని ముస్లిం సోదరులు సద్వినియోగం చేసుకోవాలని వారు వివరించారు. గూడూరు పట్టణంలోని కర్నాల వీధిలో వెలిసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకొని శనివారం రాత్రి స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. చోర సంవాదం నిర్వహించారు. అనంతరం చెన్నకేశవుడు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పూజా కార్యక్రమాల అనంతరం మాడవీధుల్లో ఊరేగింపు జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. అది వెంకటాచలమఖిలో నదము, అదివో బ్రహ్మాదుల కపురూపము, అదివో నిత్య నివాసమఖిల మునులకు. నెల్లూరు జిల్లా జొన్నవాడలో వెలిసి ఉన్న శ్రీ కామాక్షి తాయి మల్లికార్జున స్వామి దేవాలయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి సిటి రవికుమార్ దంపతులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి దంపతులకు దేవాదాయ శాఖ అధికారి శ్రీనివాసరావు, సహాయ కమిషనర్ గిరికృష్ణ తదితరులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శ్రీ లక్ష్మీ గణపతి స్వామి, శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ కామాక్షి తాయి అమ్మవార్లను వారు దర్శించుకున్నారు. అనంతరం అతిథులకు స్వామి అమ్మవార్ల శేష వస్త్రంతో సత్కరించి అమ్మవారి చిత్రపటం అందజేశారు. చల్లని మల్లెలతో ఊయల కట్టామాత, చల్లగా శయనించు లాలి జోలాలి, వేపతో విసిరి నీకు పూజలు చేసే వేళ, తల్లిరో నిదురించు లాలి జోలాలి. ఈ జగతి నేలే తల్లికి కన్న బిడ్డ నేనేగా, కలల తేలిపోవమ్మా నన్ను కన్న తల్లి. చల్లని మల్లెలతో ఊయల కట్టామాత, చల్లగా శయనించు లాలి జోలాలి.
చిలకూరు మండలంలోని కలవకొండ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహుడికి పల్లకీ సేవ వైభవంగా జరిగింది. 6 రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. స్వామి అమ్మవార్లకు నిర్వహించిన పల్లకీ సేవలో భక్తులు విరివిగా పాల్గొని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా దువ్వూరు చెంచు కిరణ్ రెడ్డి, జోహిత దంపతులు వ్యవహరించారు. పాలిట దైవము నీవే స్వామి నరసింహ, మా భారము మోసే శ్రీహరి నీవే లక్ష్మీ నరసింహ. భక్తుల పాలిట దైవము నీవే స్వామి నరసింహ, మా భారము మోసే శ్రీహరి నీవే లక్ష్మీ నరసింహ. బాలభక్త ప్రహ్లాదుడు నిన్ను వేడంగానే అవతరిస్తివి, హిరణ్య కశపుని హతమార్చి నీవు ఉగ్ర రూపము దాల్చి ఉంటివి. ఎక్కడ చూసిన నీ రూపమే స్వామి నరసింహ, ఏ దిక్కున చూసిన నీ నామ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధికి ఏటా 10 కోట్ల రూపాయలు కేటాయిస్తామని నెల్లూరులో తన కుటుంబ సభ్యులతో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకున్న మాజీ మంత్రి నారాయణ. రోడ్డు ఆక్రమిస్తే ఊరుకునేది లేదని, రాకపోకలు సాగించేందుకు రోడ్డు అవసరమంటూ నిరసన వ్యక్తం చేసిన పెళ్లకూరు మండలం పాలచూరు గ్రామ ప్రజలు. వైభవంగా చెన్నకేశవుడి బ్రహ్మోత్సవాలు. కన్నాల వీధిలో వెలసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. ఘనంగా లక్ష్మీ నరసింహుడికి పల్లకీ సేవ. చిలుకూరు మండలంలోని కలవకొండ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి నిర్వహించిన పల్లకీ సేవలో విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివావి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.